నమస్కారం జీడీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఏ పదవినైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో మహిళా జర్నలిస్టుల సన్మానంలో సీఎం రేవంత్ రెడ్డి. సాలూరు మండలంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు వివాహాలకు హాజరై వధువరులకు ఆశీస్సులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలి. జీజేజీలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగరంలోని K6 జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్న K6 జీటీపీఎల్, సమా బ్రాడ్బ్యాండ్, రోష్ని టీవీ సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పలు సంఘాలు, పాఠశాలలు మహిళలను సత్కరించిన నాయకులు, అధికారులు. దేశంలో ఏ పదవినైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు సరైన గుర్తింపునివ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళలు ఎక్కడున్నా రాణిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ కలెక్టర్గా మహిళా బాధ్యత వహిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ఎస్ఐబి అధిపతిగా కూడా మహిళలనే పెట్టామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1000 బస్సులకు మహిళలే యజమానులుగా ఉన్నారన్నారు. అలాగే 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేవారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామని తెలిపారు. రాష్ట్ర మహిళలు తయారు చేసిన వస్తువుల్ని అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, మన దేశంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు లేదన్నారు. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. సాలూరు మండలంలో ఘనంగా మాజీ ఎంపీటీసీ మైదపు నాగరాజు కుమారుడి వివాహానికి పోతన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మైదపు నాగరాజు గారి కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైదపు నాగరాజు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. మాజీ ఎంపీటీసీ ఆకుతోట సాయన్న మనవరాలు పెళ్లి మోపాల్ మండలం పోర్కంపి మెటర్టీ రెడ్డి కళ్యాణ మండపంలో జరగగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. అంతకుముందు పెళ్లి వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యేను పలువురు సదరంగా ఆహ్వానించారు. అటు మరోవైపు పెర్కిట్ శ్రావణ్ గార్డెన్లో జరిగిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అల్లుడి వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధువరులను అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరిగెల అభిలాష్ సోదరిమణి వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. దాంపత్య జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెల్కర్ శేఖర్ గౌడ్, సర్పంచ్ల పోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధకం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ను 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దీనిని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించుకోవచ్చని అన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరు కూడా ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14-15 వయసు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మెడ్లో హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రైవేట్ ఆసుపత్రులలోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా ఈ వ్యాక్సిన్ను అందిస్తుందని తెలిపారు. జీజీహెచ్తో పాటు జిల్లాలోని డిచ్పల్లి, దర్పల్లి, నవ్విపేట్, వర్ని, మోర్తాన్, పాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికేట్ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తేనున్న హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని అన్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక బలహీనత వల్ల కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంతా మాత్రాన భయపడకుండా పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, DCHS డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ DMHO డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా చాలా ఉపయోగకారి వ్యాక్సిన్. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా పెద్ద వయసు అడాలసెంట్ ఏజ్ చేరుకుంటాము. రకరకాల వైరస్ ప్రతి ఒక్క మనిషి 80% వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి తెలియదు. ఇమ్యూనిటీ బట్టి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే, సో ఆసుపత్రి చుట్టూ చికిత్స కోసం తిరగడం కంటే వ్యాక్సినేషన్ కోసం ఒక హాఫ్ డే నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. K6 GTPL యాంకర్ గా ఉండి బిచ్కొంద మండలం శాంతాపూర్ సర్పంచ్ గా గెలిచిన సంధ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో GTPL యాంకర్లు, సిబ్బంది, సమ బ్రాడ్ బ్యాండ్, రోషిని టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం K6 GTPL మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ ప్రతి ఏడు K6 GTPL కార్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో K6 GTPL సబ్ ఎడిటర్ లావణ్య, రోషిని టీవీ ఇన్ఛార్జ్ నిక్కత్, యాంకర్లు, వీడియో ఎడిటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుతున్నారని డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా గెలుపొందిన రూరల్ మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, చక్రన్పల్లి మండలం కాలిగోడ్ గ్రామ సర్పంచ్ నాయకరాజు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరక వారికి కండువాలు కప్పి పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కాగా పార్టీలో యువ నాయకత్వం బలపడుతుందని, యువకులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధిస్తాయని, ఆ దిశగా సర్పంచులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం మీద ఒక మక్కువ నాకు బాగా ఆదరించారు. నాకు 18 ఓడిపోయినప్పటికీ నాకు మెజార్టీ ఇచ్చారు. తర్వాత మొన్న 23 అయితే మంచి భారీ మెజార్టీ ఇచ్చారు. గంగాధర్ గారు అందరూ పెద్ద టీం ఉండేవాడు. భోజన గారు, రవి, గంగాధర్, అతను అందరూ కలిసి మనకు ఉండేది. ఇప్పుడు ఇవాళ మన ఎన్నికల్లో మరి చాలా 4-5 సర్పంచ్ నిలబడ్డారు. మరి యువకుడు రాజుగారు మన పర్సనాలిటీ, ఆయన నవ్వుముఖం చూస్తేనే ఆ గ్రామానికి ఒక కళ వస్తుంది.
మరి ఆ తమ్ముడు ఘన విజయం సాధించిన గ్రామం నుండి మరి నన్ను కలిసినప్పుడు నేను చెప్పడం జరిగింది. తమ్మి మనం ఇప్పుడు అధికారం మనది ఉంది, నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చినా, నేను కూడా చదువుకున్నాను, మరి మంచి ఆలోచనలు ముందుకు పోదా, మీరు అందరూ కూడా నాతో కలిసి పనిచేయండి అంటే ఆయన మరి వాళ్ళ మనకు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి అలా మనతో కలిసి పనిచేయడానికి మరి రాజు గారు మన పార్టీలో జాయిన్ అయ్యారు. సెయింట్ జేవియర్స్ స్కూళ్లలో రోబోటిక్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో నేడు రోబోటిక్ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని, భవిష్యత్తులో రోబోలు మానవులకు ఏ విధంగా ఉపయోగపడతాయో సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థులు కన్నులకు కట్టినట్టుగా రోబోల యొక్క పనితనాన్ని ప్రదర్శిస్తూ వివరించడం జరిగిందని, ఒక్కో విద్యార్థి ఒక్కో రోబో సాంకేతికంగా చేసే పనులను ప్రదర్శించడం జరిగింది. ఈ రోబోలు వ్యవసాయంలో రైతులకు ఎలా ఉపయోగపడతాయి, ఎలా పనిచేస్తాయో, వైద్య రంగంలో వైద్యులకు ఎలా సహాయకారిగా ఉంటాయో తెలియజేస్తూ, మంటలను ఎలా సులభంగా ఆర్పగలుగుతాయో, ఎన్ని అంతస్తులున్నా అంత ఎత్తులకు బరువులను సులభంగా పైకెత్తగలిగే రోబోటిక్ డివైస్లను ప్రదర్శించడం జరిగిందని, అలాగే రోబోలు మనం ఇచ్చే ఆర్డర్స్ను ఎలా అమలు చేస్తాయో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రోబోటిక్ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి పాల్గొని విద్యార్థులు ఈ రోబోటిక్ ప్రదర్శనను తిలకించి విద్యార్థులను, ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి ఎంతో ఆనందపడ్డారని, డిగ్రీ స్థాయిలో నేర్చుకునే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్థాయిలో విద్యార్థులకు అందించి వారిచే ప్రదర్శింపజేసి సందర్శకులకు అర్థమయ్యేలా వివరించడం జరిగిందని పాఠశాల చైర్మన్ పాకల నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్ మరియు డైరెక్టర్ పుష్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెయింట్ జేవియర్స్ హై స్కూల్ వన్నీ రోడ్ అపోజిట్ ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్న మా స్కూల్లో రోబోటిక్ ఎక్స్పో చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పో అంటే మేము రోబోటిక్ అండ్ కోడింగ్లో మా పిల్లలు ఏవేవైతే తయారు చేసిండ్రో, ఏ విధంగా అయితే ఇది చేసిండ్రో అవన్నీ మా పేరెంట్స్కు చూపించడానికి అని చెప్పేసి ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే మా పేరెంట్స్ దానికి ఫుల్ సక్సెస్ చేశారు. అందరూ ఇంచుమించు 1000 జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో జిఆర్ మెమోరియల్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మేయర్ కూరగాయల ఉమారాణి, జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, ఎలక్ట్రిసిటీ అధికారి రవీందర్, జిల్లా సంక్షేమాధికారి పద్మ హాజరై మాట్లాడుతూ నేడు పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, జర్నలిస్టులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు 200 మందికి పైగా సన్మానించారు. ఇందులో K6 JTPL యాంకర్ సంధ్య, సబ్ ఎడిటర్ లావణ్య, శాస్త్ర ఉన్నారు. ఫోటోగ్రఫీ నేర్పించాడు. 3 సర్వెంట్స్ ఉన్నాడు. ఫస్ట్ అఫ్జల్ గారు, తర్వాత అరుణ్ గారు, తర్వాత రషీద్ గారు, లాస్ట్ నేను ఎంటర్ అయ్యాను ఫోటోగ్రఫీ. అంటే నేను 1965లో ఫోటోగ్రఫీ చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను రిటైర్డ్ అయ్యాను. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. స్థానిక బర్గత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ప్రముఖ మహిళలకు ఘనంగా శాల్వా, మెమోంటోలతో సత్కరించి కార్యక్రమాన్ని జరుపుకున్నట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లబ్ మాజీ అధ్యక్షులు మరియు ప్రముఖ వ్యాపారవేత్త చిలక ప్రకాష్ హాజరై వారు ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీ శక్తి మామూలు శక్తి కాదని, ప్రతి కుటుంబంలో వెన్నెముక్కగా ఉంటూ అందరి బాగోగులు చూస్తూ వారి మనుషులు స్థిరంగా జీవితంలో పైకి ఎదిగేలా కృషి చేస్తూ వెన్నంటే ఉంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నదని, అంతేకాకుండా నేటి ఆధునిక యుగంలో మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు. తదనంతరం నగరంలోని ప్రముఖ మహిళలైనటువంటి GST ఆఫీసర్ శ్రీమతి అరుణ, మెట్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి బీరెల్లి పద్మ, విజయరావు,
ప్రముఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ శ్రీమతి రాజారాణి అగర్వాల్కి అలాగే హోమ్ మేకర్ అయినటువంటి శ్రీమతి శారదాకి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గోవింద జవహర్, రాజ్ కుమార్, సుబేదర్, డాక్టర్ అంకిత్ అగర్వాల్, దర్శన్ సింగ్, బెజ్గమ్ అశోక్, ఆకుల అశోక్, కట్కం శ్రీనివాస్, తులసీదాస్ పటేల్, గంగారెడ్డి, రామకృష్ణ, సుధీర్ గుప్తా, పార్సి రాజేశ్వర్, శ్రీకాంత్ జవహర్, పవన్ పాండే, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. इंटरनेशनल वुमेंस डे के संदर्भ में रोटरी क्लब ऑफ निजामाबाद की ओर से यहाँ बरकतपुरा में रोटरी कम्युनिटी हॉल में महिलाओं का सम्मान किया गया है. नारी शक्ति ही सर्वशक्ति है. ऐसा कहा जाता है कि बिना नारी के परिवार, समाज और देश अधूरा है. नारी के द्वारा ही किसी भी परिवार की उन्नति होती है, संस्कार मिलते हैं और समाज की उन्नति होती है. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేశాలయంలో ప్రముఖ పండితుడు పశుపతి శర్మను పద్మశాలి హై స్కూల్ పూర్వ విద్యార్థులు సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేశాలయంలో ప్రముఖ పండితుడు పద్మశాలి స్కూల్ తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు పశుపతి శర్మను 1990 నుంచి 91 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సైంటిస్ట్ రాజేశ్వర్, లీడర్ పుట్ట కిరణ్, అర్జున్ సింగ్, గోపి, జర్నలిస్ట్ నరేంద్ర స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ రాజేశ్వర్, టీచర్ అర్జున్ సింగ్లు మాట్లాడుతూ ఆనాడు తెలుగు ఉపాధ్యాయుడిగా పశుపతి శర్మ చక్కని విద్యా బోధన వల్లే నేడు రాణించామన్నారు. ఆయన సేవలు మరవలేనివన్నారు. అంతకుముందు రిటైర్డ్ ఉపాధ్యాయుడు పశుపతి శర్మ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయికి రావడం ఆనందంగా ఉందన్నారు. నాపై ప్రేమతో గుర్తుంచుకొని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ పద్మశాలి ఉన్నత పాఠశాలలో దాదాపు ఒక 3000 మంది విద్యార్థులు 10వ తరగతిని పూర్తి చేసుకొని ముందడుగు వేస్తూ వాళ్ళ జీవితంలో అభ్యున్నతిని సాధించి ప్రశాంతంగా జీవిస్తున్నారు అని చెప్పి నేను కోరుకున్నాను కూడాను. ఈ రోజున మన విద్యార్థులందరూ కూడాను ప్రేమతో నా యొక్క పదవీ విరమణ సందర్భంగా విచ్చేసి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా పొంది ముందడుగు వేస్తున్నారు. అస్మిత ఖేలో ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఈరోజు అస్మిత్ ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు క్రీడాకారులకు విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్బాల్, గాస్బెల్ వివిధ క్రీడలు నిర్వహించారు. డివైఎస్ఓ పవన్ కుమార్, ఎన్వైకే శైలజ, రాజారాం స్టేడియం విలువిద్య ఆర్చరీ ఖేలో ఇండియా కోచ్ అబ్దుల్లా మురళీలు పాల్గొన్నారు. భారతదేశంలో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 250 జిల్లాల్లో జరుగుతున్నది. అందులో మన నిజామాబాద్లో ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ ఉండడం వలన ఈ అవకాశం వచ్చిందని, ఇందులో 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బంగారు, వెండి, కాంస్య పథకాలు అందజేశారు. అందరికీ నమస్కారం. మొదటగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వము ద్వారా నిర్దేశానుసారం ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిట్నెస్తోని జోడించబడింది. మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే, ఫిట్గా ఉంటే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మన దేశం కూడా ఆరోగ్యంగా తయారవుతుందన్న ఆలోచనతో ఈనాడు ఈ అస్మిత ఖేలో ఇండియా మేరా యువ భారత్ సంయుక్త అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఒక 250 మంది 50 వెన్యూలలో సెంటర్లలో మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కాంపిటీషన్స్ కూడా పెట్టమని, ఏవైతే మనకి ఇందాక ఆడినామో 100 మీటర్స్, 50 మీటర్స్, ఇంకా ఫన్ గేమ్స్ ఇవన్నీ కూడా పెట్టమని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి నిజామాబాద్లో గల స్థానిక కలెక్టర్ గ్రౌండ్, పాత కలెక్టర్ గ్రౌండ్ మైదానంలో ఈరోజు బ్రహ్మాండంగా మరి నిర్వహించుకుంటున్నాము. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని భీమ్గల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఏసీ డిపిఓ జ్ఞానేశ్వరి అన్నారు.
మోర్తాన్ మండలం బడ్డాట్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదని చెప్పుకొచ్చారు. తాను 1984 సంవత్సరంలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాన్ని సాధించారన్నారు. 1997 సంవత్సరంలో సూపర్వైజర్గా పదోన్నతి వచ్చిందన్నారు. 2020 సంవత్సరంలో ఏసీడీపీఓగా పదోన్నతి పొంది నేటి వరకు విధుల్లో కొనసాగుతున్నా అన్నారు. అలాగే తన కోడలు శ్రీవాణి కూడా ఉన్నత విద్యను అభ్యసించిందన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువు చేసిందన్నారు. ఇప్పుడు శ్రీ విరూపాక్ష ట్యుటోరియల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆన్లైన్ విద్యను బోధిస్తుందన్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, యజ్ఞాలు, హోమాలు, జాతరలు, రథోత్సవాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా చేస్తున్నామన్నారు. మహిళలు ధైర్యంతో ముందుకు సాగితే మనదే విజయమని పేర్కొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీ సృష్టి సర్వస్వానికి సమగ్ర నిర్వచనము. ఈ నిర్వచనం ఆధారంగానే మా నాన్నగారైనటువంటి మా అమ్మగారైనటువంటి తాత కాశీరామ్ జోషి నర్సుబాయి గారు మాకు 52 సంవత్సరాల క్రితమే మాకు ఉపనయన సంస్కారం చేసి ఆడవాళ్ళు అన్నిట్లో ముందుండాలి అని పండిత్ రుద్రదేవ్ శాస్త్రి, ఆచార్య నరేంద్రజీ వీళ్ళందరూ వచ్చి మాకు చోట్పల్లి హనుమంత్ రెడ్డి గారు అంటే సురేష్ రెడ్డి గారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కౌడిన్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా అన్నిటికీ ముందు గణేశుడు అని గణపతి గీతంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ గ్రూప్ ప్రారంభించుకొని 2 సంవత్సరాలు గడుస్తుందని అన్నారు. మహిళలు మొదటగా ఒక్కొక్కరు వచ్చి మహిళా ప్రాముఖ్యత గురించి వివరించారు. మహిళ లేనిది మనుగడ లేదని, ఇంకా ఆనాటికి మూల మహిళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా గేయాలు మహిళలు అందరూ కలిసి కేక్ కట్ చేసుకొని కౌడిన్య అమ్మాయిలు గ్రూప్ అధ్యక్షురాలకి సన్మానం చేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ కౌడిన్య గ్రూప్ అన్నిట్లో ముందుంటుందని, ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించుకుంటాం, సంఘంలో ఎవరికైనా కష్టసుఖాలలో అందుబాటులో ఉంటామని, అందరం కలిసికట్టుగా ఈ గ్రూప్ అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ కౌండిన్య గ్రూప్ ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నాము. బ్రహ్మాండంగా జరిగింది. మా మహిళలందరూ వచ్చిర్రు, మా గ్రూప్ మెంబర్స్ అంతా. కౌండిన్య గ్రూప్ స్టార్ట్ అయ్యి 1.5 year అయింది. ఇప్పటికి బాగానే కొనసాగుతుంది. ఇక ముందు కూడా బాగానే జరుగుతుంది. మేము సోషల్ వర్క్ కూడా చేస్తాము కౌండిన్య గ్రూప్ నుంచి. అనాథ పిల్లలకు కానీ, ఓల్డ్ ఏజ్ ఉమెన్ వాళ్ళకు కానీ అన్నీ మేము సోషల్ వర్క్ చేస్తాము. మహిళ లేనిదే సమాజం లేదని వక్తలు కొనియాడారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు అభివృద్ధి చెందాలని వారు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో గల ఆర్యవైశ్యులు మహిళా మండలి భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. తృతీయ బహుమతులను అందజేశారు. సమాజంలో ఉత్తమ సేవలందిస్తున్న డాక్టర్ మహిళా జర్నలిస్టును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు మహారాణులని అన్నారు. ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు కుటుంబం యొక్క అభివృద్ధి కోసం శ్రమిస్తారని తెలియజేశారు. 365 రోజులు కష్టపడేది ఒక మాతృమూర్తి మాత్రమే అని తెలిపారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మేము మంచి సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇక్కడ వంటల ప్రోగ్రాం పెట్టాము. అందులో స్వీట్, హాట్, కార్వింగ్ అన్ని రకాలు చేశాము. దానికి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గేమ్స్ కూడా పెట్టుకున్నాము. 1 minute తంబోలా గేమ్స్. అతిథులను పిలుచుకున్నాము. అన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అనుకుంటున్నాము. శాంభవి హై స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్లో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సర్పంచ్ గాన్ల రాజేష్, మాజీ ఎంపీపీ కిషన్, మాజీ సర్పంచ్ గంగాధర్, ప్రిన్సిపల్ మధుసూదన్, కరస్పాండెంట్ ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక గోల్ పెట్టుకోండి, దాన్ని నిరంతరం స్మరించండి. ఒక టైం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఆ పని అయిపోతుంది అన్నమాట. ఎలాగంటే ఒక గోల్ పెట్టుకొని దానికి సంబంధించిన మన పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ మాటలకి, నెగిటివ్ పీపుల్స్కి అస్సలు రెంజల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుహాసిని నితిన్ ఆధ్వర్యంలో మండల సర్పంచ్లందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సుహాసిని నితిన్ మాట్లాడుతూ రెంజల్ మండలంలో గల పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని, అందుకుగాను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మండల సర్పంచుల తరపున ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బి నందన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పులి శ్రీనివాస్, రెంజల్ మండల ఓబీసీ సేల్ అధ్యక్షులు లచ్చవర్ నితీష్, రెంజల్ మండలంలోని 17 గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని నివారణ టీకా చేశారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి మున్సిపల్ చైర్మన్ కాసులవారి విజయ హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభించారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య బాలికలను టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం మైండ్ హెచ్ఓ విద్య మాట్లాడుతూ హెచ్పివి టీకా ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నివారించవచ్చని, 14 నుంచి 15 సంవత్సరాల మధ్య బాలికలు టీకా తీసుకోవాలని డిప్యూటీ డిఎం ఎండి హెచ్ఓ విద్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ, వైస్ చైర్మన్ రెష్మా బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరికి డాక్టర్లు సన్మానం చేశారు. దీంట్లో మనకి సింగిల్ డోస్ వాయల్ వచ్చింది గార్డాసిల్ కంపెనీ నుంచి. అది 0.5 ml ఇంట్రామస్కులర్ సింగిల్ డోస్ ఫర్ 14 years to 15 years. అంటే 14 year బర్త్డే అయిన తర్వాత బిఫోర్ 15 year బర్త్డే పిల్లలకి అందరు ఫీమేల్స్ చిల్డ్రన్స్కి ఇవ్వాలని ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ తోటి మనం ప్రొటెక్షన్ చాలా ఉంటుంది, 99% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు హిందువులు అందరూ పాటించాలని తెలంగాణ హిందూ జన జాగృతి సమితి కోఆర్డినేటర్ చేతన్ జనార్దన్ అన్నారు. నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘంలో హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో హిందూ రాష్ట్ర జాగృతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ హిందూ జన జాగృతి సమితి కోఆర్డినేటర్ చేతన్ జనార్దన్ మాట్లాడుతూ హిందూ సోదరులు మన సాంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని ఆయన సూచించారు. ప్రతి హిందూ నిత్యం పూజా కార్యక్రమాలు చేయాలని, అలాగే ఐకమత్యంగా ఉండి హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందువులు అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే రాబోయే రోజుల్లో శ్రీరామరాజ్యం తీసుకురావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆర్డినేటర్ తేజస్విని, ఆర్గనైజర్, హిందూ మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందుత్వవాదులు, ధర్మ ప్రేమికులందరికీ కూడా నమస్సమాంజలి. బంధువులారా, ఈరోజు మనము హిందూ రాష్ట్ర జాగృతి సభ ఇక్కడ మనము నిర్వహించుకుంటున్నాము. దీని యొక్క ఆవశ్యకత ఏంటి? భారతదేశాన్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా హత్ సే హత్ జోడో యాత్ర చేసినప్పుడు 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్ర సాగుతున్న సందర్భంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ రోజు వారి పరిస్థితి చూసి చలించిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన బిక్కనూరు లక్ష్మి, చిట్టాల రాజమణి గార్లకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వారి స్వంత ఇంటి కలను సాకారం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించడంతో పాటు నేడు గృహప్రవేశాల సంబరాల్లో కూడా పాల్గొన్నారు. లక్ష్మికి పాత ఇల్లు కూలిపోయిన చోట కొత్త ఇందిరమ్మ ఇంటిని కట్టించారు. అలాగే రాజమణికి కొత్త ఇంటిని కట్టించి ఇచ్చారు. కొత్త ఇండ్లలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి తరపున షబ్బీర్ అలీ సారెను బహుకరించారు. ఈ వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కామారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడుకోల్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు చికిత్సలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యురాలు శ్వేత ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు తన వంతుగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా మందులను సైతం ఉచితంగా పంపించేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన గ్రామ సర్పంచ్ అందే రమేష్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ శిబిరానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ హెల్త్ క్యాంప్లో పేద ప్రజలందరికీ బీపీ, షుగర్ అండ్ ఇతర వైద్య సేవలు అందించడం, అలాంగ్ విత్ ఫ్రీ మెడికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ ఈ సౌకర్యాలని
నేషనల్ ఉమెన్ రైట్స్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నేషనల్ ఉమెన్ రైట్స్ మెంబర్స్ నేషనల్ బోర్డ్ మెంబర్ స్వప్న, నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ శ్రవంతి రెడ్డి, రాష్ట్ర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు కుంజ రాజేశ్వరి, షాహన్ అన్సారీ, ఉమెన్ రైట్స్ మహిళా జిల్లా అధ్యక్షురాలు, మహిళా జిల్లా విభాగం కార్యదర్శి అన్నపూర్ణ, రాపల్లి లక్ష్మి వివిధ మహిళా నారీమణులకు మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉమెన్ రైట్స్ కార్యదర్శి భాస్కర్ రాజు, ఉమెన్ రైట్స్ సహాయ కార్యదర్శి జిల్లా సాయిబాబా, రాష్ట్ర కోఆర్డినేటర్ రాంపల్లి గురుచరణం, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నవీన్ మహేష్ వీళ్ళందరూ ప్రోగ్రాం చైర్మన్ రాంపల్లి గురుచరణం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆలయంలో విగ్రహయాత్ర పునఃప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. సిరికొండ మండలం నవ్యనంది గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మల ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవగ్రహాల, శ్రీ నర్మదా లింగేశ్వర స్వామి, సంతాన నాగేశ్వర శిలా విగ్రహ యంత్ర పునఃప్రతిష్ఠ మహోత్సవం వేద పండితులు ప్రసాద్ శాస్త్రి, ప్రవీణ్ శర్మ, నరసింహ శాస్త్రి, అభిషేక్ శర్మ, సిద్ధార్థ శర్మ, మారుతి శర్మ వేద పండితులు వేద మంత్రాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా వేద పండితుడు మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో విగ్రహ యంత్ర పునఃప్రతిష్ఠ మహోత్సవము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, 3 రోజుల పాటు ఈ మహోత్సవాలను జరుపుకోవడం జరిగిందని, చివరి రోజైన ఆదివారం ఉదయం 5 గంటల నుండి సుప్రభాతం, వేద పారాయణం, యజ్ఞకణం నిర్వహించి 10 గంటల 45 నిమిషాలకు యంత్ర స్థాపనం, విగ్రహ ప్రతిష్ఠ, తదుపరి శాంతి కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. నంది నర్మదా నంది నవగ్రహాలు, విఘ్నేశ్వరుడు, నాగదేవత, సిద్ధయ్య స్వామి ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. స్వామివారి సేవకు దాతలు పౌడపల్లి మధుకుమార్ 55,000 రూపాయలు చెల్లించారు. మందం రవి 25,000 చెల్లించారు. పౌడపల్లి రాజేశ్వర్ గారు 36,000 చెల్లించారు. పౌడపల్లి మనోజ్ గారు 36,000 చెల్లించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం అన్నారు. నందిపేట గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఘన సన్మానం నిర్వహించారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పంచాయతీ మహిళా సిబ్బందిని జీపీ పాలకవర్గం తరపున శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మహిళలు అందిస్తున్న సేవలు అమూల్యమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు. మహిళా బిల్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని, తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యభ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు సిరికొండ మండలంలోని హుసేన్ నగర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో POW డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్ పుష్పలత అధ్యక్షత వహించగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యభ మాట్లాడుతూ ఈనాడు సమాజంలో మహిళ అంటేనే చిన్న చూపు ఉన్నదని, మహిళ అంటేనే తీవ్రమైన వివక్షత ఉంది అన్నారు. ప్రభుత్వాలు సైతం మహిళలను 2వ స్థాయి పౌరురాలుగా చూస్తూ అన్ని రంగాల్లో వివక్షతను కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో POW డివిజన్ మండల నాయకులు జి పద్మ, ఏ సునీత, ఎస్ లతిక, ఏ సావిత్రి, బి విజయ, జె అరుణ, జి ప్రవీణ, ఎన్ లత, బి మానిస, బి సరిత, ఎన్ లత, టి రాణి, పి జయంతి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్గొండ ఫోర్ట్ ఆరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాల్గొండ గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొండ సర్పంచ్ గాన్ల రాజేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సల్ల గరిగే రాజేందర్, సెక్రటరీ భోజన, ట్రెజరర్ పుస్సా శ్రీనివాస్ మరియు చౌటి కిషన్, ద్యావతి పోషెట్టి, అంద వెంకటగిరి, బరిగేడి మల్లేష్, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దేశంలో ఏ పదవినైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో మహిళా జర్నలిస్టుల సన్మానంలో సీఎం రేవంత్ రెడ్డి. సాలూరు మండలంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు వివాహాలకు హాజరై వధువరులకు ఆశీస్సులు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. పద్నాలుగు నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలి. జీజేజ్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగరంలోని K6 TTPL కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్న K6 TTPL సమా బ్రాడ్బ్యాండ్ రోష్ని టీవీ సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పలు సంఘాలు, పాఠశాలలు మహిళలను సత్కరించిన నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.